అందరికీ నమస్తే. మన బిఎస్ టీవీకి అయితే ముందుగా స్వాగతం. అయితే ఈరోజు ఎప్పటిలాగానే పద్మ వచ్చిందంటే ఏదో ఒక ఒగ్గు కథతో వస్తుంది కదా, అదే విధంగా ఈరోజు బండారు భిక్షపతి గడ్డం స్వామి గారి టీంతో ఉన్నాం అనమాట. ఈరోజు ఏం కథ చెప్తారో బాబాయ్ గారిని అడిగి తెలుసుకుందాం. చేలో పదండి. నమస్తే బాబాయ్. నమస్తే. నమస్తే. బాగున్నారా బాబాయ్? బాగున్నావురా, మీరు బాగురా? బాగున్నాం బాబాయ్. ఈరోజు ఏం కథ చెప్పాలనుకుంటారు బాబాయ్? ఇవాళ చెప్పే కథ శ్రీదొండ కథ. శ్రీదొండ భార్య శుక్లాదేవి, వాళ్ళ కుమారుడు శ్రీయాల. ఇది పూర్తి అయ్యేదాకా చెప్తాం. ఓకే బాబాయ్, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ప్రధాన కథకులు బండారు భిక్షపతి, సహాయకులు గడ్డం స్వామి, డోలు వాయిద్యం సూర్ణకుమారు, తాళం భైరహనీలు, మేక కరుణాకరు, కామల్ల చంద్రము, సంకటి మహేషు. ఓ రామ ఓ రామ జయ జయ ఓ రామ జయ పుణ్యగురుడా సిద్ధ సదివల్లంబి చదువు మొదలు సరస్వతుండ ఇజ్జ మొదలు గణేశ్వరుండ ఈయన పలి పలి గోత్రము బస్సు ఆది పుచ్చిగా ఎచ్చుగా గానాది ఇలా మంచి తిమ్మాద్రి గొల్లెలు గోపురాలు గుడజాపినట్టు అందేశ గట్టయ్య హరిశావనందన చెప్ప హరిశావనందన చెప్ప చెరుడెల్ల వెచ్చ అన్ని దేవు తెలిసి వాకని తెలిసి కొన్ని దేవు తెలిసి కోమారిని తెలిసి వారికి విగ్రహం తెలిసి చోటలిపి జగత్ శారదం కలిపి శ్రేయత్తి మొక్కి కలియ చెమ్మ తెలిసిరా కథ చెప్పలేటో శరణు శరణు మాయమ్మారావు శరణమ్మ రావే గంగమ్మరావు కరణ చూడు గంగ తల్లి గంగరామ దేవి మాయమ్మ గంగ వచ్చ చూడరమ్మ గాలి బెక్కాన గాలి బెక్కాన పరమర్ద వృక్షాల పేరు ఒల్లందు వెరియా ఒల్లందు వెరియా ఏట మీద గొర్రెల మంద వేయబట్టారే ఎత్తని నొగల తూరమ్మ ఎర్ర గొల్లాలు యాదవ గొల్లాలు పాటి మీద గొర్రెల మంద పైవట్ట తగరే పైవట్ట తగరు పట్టిని నొగల తూరమ్మ పత్తి కురుమారే గంగా గంగ నీకు శరణ చేతు గడియాగమమ్మా ఆది గణాధిపతి ఆనందమృతి ఆది గణాధిపతి ఆనందమృతి ఆది గణాధిపతి భాద్రపద శుద్ధ సౌతి భక్తి వీరాగులు తురయ్యా నాగవాసు లైన మీను నమ్మి నిన్ను ముఖ్యదమయ్యా ఊరు ముందర ఓరి సేళ్ళు ఉండాలా అవి నీకు సవరగింపులు అది గణపతి నీకు మధ్యదా పాటి మీది పెసరు ఏళ్ళు పప్పు 2 16 వన్ను అవి నీకు సవరగింపులు సామి గణపతి నీకు మధ్యదా బొల్లి నంది నెక్కినవయ్యా బొడ్డు గంటలు కట్టినవయ్యా కాశీలో నీవు పూజల వలన స్వామి గారు నీకు మొక్కెదా గల్లి గల్లిన పూజలు సేవలు నీకు పూజలు చేస్తురు స్వామి తాళం టోలం తమ నీ పూజలు చేయగా
డెబ్బై కోట్ల దేవతలు 30 కోట్ల మునులు సురలు రాక్షసు గరడ గంధర్వ కిన్నరాకి పురుష ప్రతి 33 కోట్ల దేవతల నతిదే ఇట్లా ఉండగా జరిగే కథ నతిదే ఎట్లా ఉన్నది అది శివకంచి నగరామమ్మ రామ రామ శివకంచి నగరామమ్మ రామ రామ గాపట్న వేలే రాజులేవారా శ్రీదొండ రాజునమ్మ రామ రామ శివకంచి నగరం వేల రాజా శ్రీదొండు శ్రీదొండుని భార్య శుక్రదేవి శివకంచి పట్నమందురా మరి గొప్పవంతుడు శ్రీదొండ కాజా కల్లాలు ఢిల్లీ దాకా ఓజలు వాకు విడంకింది 66 పల్లెలు 77 దేశాలు 4 రాజ్యాల నమ్మకొండ పిది ఉన్నది కనుక మాతగటువంటి సంతాన పరమరేఖ సకల నితులు తిరిగినారా అడ్డపడ్డరాళ్ళ కడ్డ పూజలు కట్టి నిలువడ్డరాళ్లకు నిలువు పూజలు కట్టి పచ్చడి వృక్షాలు చూసి పందిరంట నోమి నా శివుని వారానా చక్కదనడ కొడుకు పుట్టినారా బాలుడు పుట్టిన 21 రోజు నాడు బట్టు బ్రాహ్మణుల పిలిపించిండ్రు మరి జన్మనామం అంటే పిలవాని పేరు పెట్టిండ్రు భక్తి లోపల పుట్టిండు భక్త శ్రీయాలంట పేరు కూడా పెట్టినారు రామ రామ అమ్మ శ్రీయాలుడు అంటానమ్మో రామ రామ అయ్యా పేరు కూడా పెట్టినారా పట్టు వల్లలు తీరి పొత్తిళ్ళు వరుస ఎండి ఎనుగళ్ళు బంగారు తొట్టెలు కట్టిండ్రు అయ్యా లాలి పాట పాడినారా ఆ తొట్టెలు వేసి లాలిపాట జోపాటలు పాడి నా రాజశ్రీయాల మరణించినారా పాడంగా పిల్లవాడి ఇంత పోయి కనుక మాతగా కింద తీస్తే మన్నండకుండా పెంచుతుండ్రు 3 ఏళ్ళ ఇక బాలుడల్లా ఇదో ఉన్నాడా 3 ఏళ్ళ ఇక బాలుడల్లా వెరగబట్టేనా 3 ఏళ్ళ పిల్లవాడు ఎత్రియాలా మరి 3 ఏళ్ళ నాడు శుక్రవారము సక్కని గడియ శుద్ధిగా తానము చేపించి కొత్త బట్టలు వేసిండ్రు పొట్ట నిండా అన్నం పెట్టి పలక బలపం చేత బట్టి గనక మాత్రంగా చదువు సోపులు సాధన గిరుడళ్లకు పిలవాని తెచ్చినారా నా రాజా శ్రీయాల పంతులయ్యకు అప్ప చెప్పిండ్రు నాయన నీకు కోపం వస్తే నా కొడుకును దెబ్బ కొట్టకండి కోపం వచ్చినప్పుడు కళ్ళ నోట బెదిరింది కడుపులో తేలుంచుని నాకు లేక పుట్టిండు ఏ కుమారుడు నా కొడుకు పైలవని అప్ప చెప్పిండు రాజా శ్రీదొండ గనక మాత్రం అటువంటి మేడ ఎందు చేరవచ్చి ఆ శివకంచి పట్నం లోపల మాత్రంగా పొద్దున యొక్క శివ పూజనే రాత్రి శివ పూజనే ఇక బ్రాహ్మణులా ఇక వాడలేమో పట్టురాజు వాడలున్నాయి కాపీ
పొల్ల ఇక వాడలేమో కరుణాల వాడలున్నాయా ఏ వాడ చూసినా పొద్దున లేస్తే శివ శివ శివభక్తులు ఉన్నారు అమ్మలారా పొద్దున ఇక పట్నమేమో పొన్నలంగాడి అంగడున్నారా పొద్దున పట్టము పొన్నలంగడి మాపుర పట్టము మల్లెలంగడి ఇప్పుడు చూస్తే పట్టము ఇప్ప గురిసినట్టు ఇక ఏ వాడ చూసినారా నాయనా ఇక శివ పూజలు ఉన్నాయే ఏ వాడ చూసినా శివ పూజలే శివ భక్తులే మాత్రంగా శివ భజన నడుస్తున్నది ఏ వాడ చూసిన కనుక శివ భజన నడుతున్నాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓంకార శబ్దమైతుంది హర హర శివ శంభో దేవా కైలాస గిరివాస జగదీశ దేవా కైలాస గిరివాస జగదీశ ఎండి కొండకు నువ్వు ఏకేక వారసుడా హర 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 శివ శంభో దేవా కైలాస గిరివాస జగదీశ నువ్వు పెట్టే తిలకము అందమైన యూపిది నువ్వు పెట్టే తిలకము అందమైన యూపిది నువ్వెట్టే తిరిగాము అందమైన యూపిది హర హర శివశంభో హర హర శివశంభో హర హర శివ శంభో దేవా కైలాస గిరివాస జగదీశ హర హర శివశంభో దేవా కైలాస గిరివాస జగదీశ చంపాల చంద్రకళ కొప్పుల గంగదేవి జపాన చంద్రకళ కుపూన గంగదేవి గంగదేవిని చేరిన వాడవు ఓ గౌరీపతి గంగదేవిని ఏరిన వాడవు ఓ గౌరీపతి గంగాదేవిని చేరిన వాడవు ఓ గౌరీపతి గంగదేవిని ఏరిన వాడవు ఓ గౌరీపతి నిన్ను నమ్మిన నన్ను బ్రోవయ్యా శివశంకర నమ్మిన నన్ను బ్రోవయ్యా శివశంకర నిన్ను నమ్మిన నన్ను బ్రోవయ్యా శివశంకర నిన్ను నమ్మిన నన్ను బ్రోవయ్యా శివశంకర శివరాత్రి జాగారాలు చేసేటి వారి కల్లా శివరాత్రి జాగారాలు చేసేటి వారి కల్లా హరరరరరరరరరే. నువ్వు సిత్తాలు ఎడవాపయ్యా శివశంకర చాలు ఎడవాపయ్యా శివశంకర సిత్తాలు ఎడవాపయ్యా శివశంకర చాలు ఎడవాపయ్యా శివశంకర పాతాల గంగాల నేతాన మాడంగా రాధాల గంగాల నివసాన మాడంగా హరరరరరరరే. జరా పాపాలు ఎడవాపయ్యా పరమేశ్వర పాపాలు ఎడవాపయ్యా పరమేశ్వర పాపాలు ఎడవాపయ్యా పరమేశ్వర పాపాలు ఎడవాపయ్యా పరమేశ్వర నువ్వు పాపాలు ఎడవాపయ్యా పరమేశ్వర పాపాలు ఎడవాపయ్యా పరమేశ్వర నిన్ను నమ్మిన నన్ను బావయ్యా పరమేశ్వర పాపాలు ఎడవాపయ్యా పరమేశ్వర మరి ఈ రకంగా ఇక శివభక్తులు ఉన్నారే శివ పూజలు జరుగుతున్నాయా ఈ రకంగా శివకంచి పట్నం మాత్రంగా మొలదారం కట్టిన ఒక చిన్న బాలుడు కాడికెళ్ళి శివభక్తులు మొలదారం కట్టిన ఒక చిన్న బాలుడు కాడికెళ్ళి కనుక మాత్రం అటువంటి శివభక్తులు ఉన్నారా ఈ శివభక్తులు మాత్రం అటువంటి ఈ యొక్క శ్రీకంచిపట్నం శివకంచి పట్నంలో మాత్రంగా పూజలు సేవలు అటువంటి శ్రీదొండరాజు అడిగిన వారికి అంతే దానము
అడగరి గారికి అంతే దాని ఒళ్ళు చూసి వస్త్రాలు కడుపు చూసి భోజనం పెడుతున్నాడు ఈ పంచదానాలు ఎక్కడ పోతున్నాయి గంగాధరుడు శంకరుడు గౌరీపతి మాతగా శంకరుడికి మాల్యమైతా ఉన్నాదమ్మో రామ రామో మాల్యమైతే ఉన్నాదమ్మా రామ రామ శంకరుడు కళ్ళ చూసే ఏమంటా ఉన్నాడమ్మో దేవదంగమయ్యా ఆహా ఏమిటి శివకంచి పట్నం అందు కనుక మాత్రం అటువంటి ఆ భక్తులందరూ ఇంత శివ పూజ చేస్తున్నారు పర్వాలేదు నా భక్తులా కాదా ఇప్పుడే నేను వెళ్ళిపోతానని మాత్రంగా జంగమా గురుడు వేసం కట్టుకుండు మరి అటు మాత్రంగా అయ్య జంగమయ్యా ఆ జంగమయ్యా వేసంతోని శివకంచి నగరం చేరి కనుక మాత్రం అటువంటి ఆ యొక్క రాజు భక్తి చూడాలి భక్తి చూడాలి జంగమేషం కట్టబట్టే నా శివుడు జంగమయ్యా మా గురుడు వేషం కట్టిండు ఎడమ సంఖకేసిండు ఏదు బట్టే ఎండి జోలే కుడి సంఖకేసిండు పందు బట్టే పౌడాల జోలే అయ్య పట్టేది కనుక అదిగుదా కదా శూలము చేత పట్టిండు రూపెల్ల రుద్రాక్షలు మోపెల్ల జడలు వస్త్రాలు చంద్రకాయ తావురాలు కట్టిండు గాగంత గంట గుమ్మంత శంకు ఇక దేవదేవ ఇక జంగమయ్యరు జంగమయ్య బయలు వెళ్ళారు దేవదేవుడు ఇక జంగమయ్యరా జంగమయ్య బయలు వెళ్ళారు పార్వతి ఇక పండుకున్న పనగ కాతీరా పార్వతి వండుకొని ఉన్నది పార్వతి ఉన్న పక్కలకి లేసి జంగమా గురుడు వేసం కట్టిండు అయి మండలం ఇక ఎల్లబట్టెనా భూమండలం వసమున్నాడా ఇదే ముందర భూలోక ఇక నగరమేమో తను కూడా వసమున్నాడా భూలోక నగరం ఇంకా మాత్రం అటువంటి శివకంచి పట్నం ఉన్నాదా శివకంచి ఇక పట్నమేమో పట్నం వల్ల వసం ఉన్నాడా మరి కచ్చీరు దగ్గర కనుక అయ్యలు గడ్డానక ఒక మాతగా కమ్మాయిలు దొరుకునగాళ్ళు మనగాళ్ళు గుత్తాప చెండీలు హరికథ చెప్పే అయ్యవాళ్ళు పురితం చెప్పే బ్రాహ్మణులు పట్టు రాజులు ఏదం చెప్పే ఏదమంతులు ఒకవేళ మాతగటువంటి ఆ యొక్క నిండు సభ లోపల చేరవచ్చిండు రాజుల కచీరు దగ్గర వచ్చినా రాజుల కచీరు దగ్గర చేరవచ్చినాడా నా దేవజంగమయ్యా కొలుపుల తిరిగి వందనాలు చేసి కూర్చుంటే కుర్చేసి శివకంచిపట్నం లోపల ఒకవేళ కనుక ఏమున్నదైనా లేస్తే శివ శివ కూర్చుంటే శివ శివ శివభక్తులు ఉన్నారు దేవతంగమై ఒకే వచ్చే చూసి ఏమి అయ్యబట్టే చక్కని
శ్రీదొండ శ్రీదొండ ఒరి ఒల్పాలనే దిగరా వందనాలు విట్టరా ఒరి ఒల్పాలనే దిగరా ఒరి వందనాలు విట్టరా ఒరి దాపాలల్లా తిరిగరా ఒరి దండాలల్లా పెట్టరా శరణు శనార్థిన శనార్థల్లా అంటాడు ఇక కూర్చుండా కురిశీలువా కూర్చుండా కురిశీలువా ఇక జాడిచి జమకాలురా జాడిచి జమకాలురా చోడి చల్లా వరుసరా జాడిచి జమకాలురా చోడి చల్లా వరుసరా రన్నవయ్యా సంగమా రన్నయ్యానే సంగమా ఓ దేవానా సంగమా కూర్చుండయ్యా మీరుమా కుర్చీలానే మీదమా కూర్చుంటా మహాభక్తుడు శ్రీదొండ చూసిండ్రా జంగమాకుడు రాంగని ఎదుర్కొని ఏడుకొని వెనుక కుసుండ కుర్చీలు వేసి పాద సేవ చేస్తుంది శ్రీదొండ మహా సంతోషం సల్లాగా వరదిల్లవు నా జాత శ్రీదొండ సల్లంగా వరదిల్లవయ్యా రామ రామో ఏమయ్యా శ్రీదొండ రాజా రామ రామ సల్లగా వరదిలే శ్రీ కలిగి దూరక శ్రీ సంపత్తి కలగాలి శ్రీదొండ అమ్మా రామ 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 ఏమయ్యా శ్రీదొండ రాజా రామ రామ ఏమయ్యా శ్రీదొండ రాజా రామ రామ 112 ఏళ్ళు రామ రామో నువ్వు హౌస్ కలిగి బతకవయ్యా రాజశ్రీదొండ మహాభాగ్యం చాలా సంతోషం నీ పట్నము పొద్దుననే పట్నము కొన్నారంగాడున్నది మా పురానే పట్నము మల్లెలోనే ఉన్నది మల్లెలోనే ఉన్నది ఇప్పుడు చూస్తే పట్నము ఇప్పుడు చూస్తే పట్నము ఇప్పగురుసినట్టు ఏమయ్యా నా రాజా శ్రీదొండ మా సంతోషం అనిపిస్తుంది ఏం కావాలి అయ్యా జంగమయ్యా నా కచ్చిరి వద్దకు వచ్చినవు నా శివకంచి పట్నం వచ్చినవు నీకు ఏమి కావాలో నువ్వు కోరుకున్నది నేను ఇచ్చేదా కోరుకున్నది నేను ఇచ్చేదా ఇంటవు జంగమా దేవా జంగమా శ్రీదొండ మహాప్రభు చాలా సంతోషం నా రాజ్యానికి వచ్చి నా దేశానికి వచ్చి శివకంచి పట్నం వచ్చినావు నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అయ్యా మహాప్రభు శ్రీదొండ ఏది అడిగినా ఇచ్చేదరా ఏది అడిగినా ఇస్తా కాదనుకుంటా ఇస్తా తప్పకుండా ఇస్తా కాదనవు కదా కాదనను లేదనవు కదా లేదనను మాట తప్పొద్దు తప్పనయ్యా శ్రీదొండ నాకు ధనధాన్యాలు ఎండి బంగారం రాజభూషణం వద్దు నా కనుక మాతగా ఎర్రని గెడలేని నాకు చెరుకు గాడలు కావాలి రాజే శ్రీదొండ చెరుకు గాడలు కావాలి రాజే శ్రీదొండ ఎర్రని గెడలేని నాకు తెల్లని చెరుకు గడలు కావాలనయ్యా ఇంటావు శ్రీదొండ రాజా ఇటువంటి మాత్రం అటువంటి నాకు తెల్లని చెరుకు గడలు కావాలి అదెంత అయ్యా అది ఎంత బరువా ఇప్పుడే ఆగివే గాని ఇప్పుడే వెళ్ళిపోతున్నా నేను ముక్కానా ఇక 3 గడియల్లా ముక్కానా ఇక 3 గడియల్లా తీసుకొని నేను వస్తుతా ఇంటవు జంగమా దేవా జంగమా మహాప్రసాదం
మా ప్రభు తప్పకుండా నువ్వు వచ్చేదాకా మీ పట్నం పరడి బాదుకుంది కాసుబాగ తోట. ఆ కాసుబాగ తోటలో నేను నివిస్తాను. నేను అడిగిన చెరుకు గడలు తీసుకురండి తప్పకుండా చేస్తానయ్యా అని చెప్పి అటువంటి పరమశివుడని ఆ యొక్క శివకంచిరాది యొక్క మాతగా శ్రీదొండునికి తెలియదు. కాసుబాగ తోటలో ఉన్నాడు పరమశివుడు. నా రాజశ్రీదొండ తన బయలు వెళ్ళినాడే దేవుడా. ఒకవేళ కనుక మాతగా 4 భూములు నవకొండ పుది అండ పిండ బ్రహ్మాండం ఎక్కడ ఎతికినా ఎర్రని గెలని తెల్లాని సరుకులమ్మో రామ 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 రామ. ఆ సరుకు గడలల్లా దొరకాయే తిరిగి తిరిగి శ్రీదొండ రామ రామో ఆలేశపారుడల్లా అయితే ఉన్నాడు. ఏమి సేతు ఎక్కడికేలో సంగమా గురుదేవ వచ్చి ఈ సరుకుడలిగి నేను ఏడదేవాలే పరమశివుడ ఎక్కడ ఉన్నవయ్యా ఇది అంత నీ కల్పనే కావచ్చునయ్యా. ఆ శంకరుని వేడుకున్నాడు. శంకరుని వేడుకున్నప్పుడు ఆ శంకరుని కుర్వతోనే సరుకులు దొరికినాయి. దాన్ని మోపు కట్టినాడు. ఆ మోపులేవదాయే మోపు కట్టిండు. మోపులు ఎత్తలేదు. మోపులు ఏమో తినాయిరా ఎక్కడ ఉన్నావు పరమేశ్వర. ముద్రలేత్తని పూజ చేస్తున్నా యొక్క నా భక్తి తప్పినా నా శక్తి తప్పినా. ఆ శివకంచి పట్నం వేళ రాజేశ్వరిదుడు శంకర అన్నప్పుడు పరమశివునికి ఎక్కలేని ఒక తపదన కలుగుతుంది. నా భక్తుడు నన్ను తప్ప వేరే వారిని ఎవరు యాద చేస్తలేడు. మరి ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పి బాబాని వేసాము. వేసమల్లా కట్టిండు. బాబాని వేసామే వేసమల్లా కట్టేనా. బాబానయ్య వేసం కట్టుకున్నాడా. సక్కాని బాబానయ్య వేసాము. బ్రాహ్మణ వేసం కట్టుకొని అటువంటి శివకంచి పట్నం వెళ్తాడు రాజేశ్వరిదొండ. పచ్చగల కట్టారా చేత కూడా పట్టిండు. నా సక్కని బ్రాహ్మణయ్య దేవుడు ఏ రకంగా వస్తున్నాడు రా. మరి పాపని పాటలు పాడుకుంటా అరే జామ చెట్ల లగ్గమైతుంది. జామ చెట్ల లగ్గమైతుంది. జామ చెట్ల లగ్గమైతుంది. జామ చెట్ల లగ్గమైతుంది. లగ్గంలో నాకు ఒక దుడ్డు దొరికింది. లగ్గంలో నాకు ఒక దుడ్డు దొరికింది. దుడ్డు తీసుకుపోయి ఇంకమ్మ ధూపక పెడితే ఏందయ్యా గట్ల పాట పడుతున్నావు. అవు లగ్గం పోయినా పెళ్ళిళ్ళు మేము పంతులం అయితమే. ఎవరైనా పంచాంగాలు చూపెట్టుకోనికి ఇక నా దగ్గరికే వస్తారు. ఎందుకంటే బాగా చెప్తున్నాను. జామ చెట్టు కింద లగ్గం అవుతుంది. జామ చెట్లు ఇంట్లో లగ్గం అవుతుంది. లగ్గంలో నాకు ఒక దుడ్డు దొరికింది. దుడ్డు తెచ్చి ఎంకమ్మ పొట్ట పెట్టిన అంటే ఏమన్నట్టు అయ్యా. దూపకు పెట్టిన అంటే ఇక తీసుకొచ్చింది ఏదైనా తిననీకి అక్కర వస్తుంది కదా. దూపకు తెచ్చినావు అందు గురించే. అయ్యో మరి ఈ రకంగా కరణాలబాయి కాడ కళ్ళం అవుతుంది. కరణాలబాయి కాడ కళ్ళం అవుతుంది. కరణాలబాయి కాడ కళ్ళం అవుతుంది. కన్నాలబాయి కాడ కళ్ళం అవుతుంది. కళ్ళంలో నాకు ఒక కట్ట దొరికింది. కళ్ళంలో నాకు ఒక కట్ట దొరికింది. ఆ కట్ట తీసుకొచ్చి ఎంకమ్మ పొక్క ఏంటిది అది పొట్టకయ్యా. ఎంకమ్మకు పొట్టకు పెడితే కర్ణాలబాయి కాడ కళ్ళం అవుతుంది. కళ్ళంలో నీకు ఒక కట్ట దొరికింది. కట్ట తెచ్చి ఎంకమ్మ పొట్ట పెడితే
నేనన్నట్టు అంటవేందయ్యా? ఆ, అయితే ఆ, మేము ఆ, అయ్యవార్లం అయితే ఆ, ఎవరు వచ్చినా పంచంగాలు లగ్గాన్ని పెట్టడానికి నన్నే కొంచెం పోతారు. ఆ. కొంచెం పోతారు తీసుకుపోతారు. తీసుకోవతారు, నేను లగ్గం పెట్టడానికి నేను తీసుకోవతారు. ఆ బాయి ముహూర్తమైనా నన్నే కొంచెం పోతారు, తోలుకపోతారు. ఇక ఇల్లు ముహూర్తం చేసినా నన్నే తీసుకుపోతారు. ఏ ముహూర్తం చేసినా ఎంత చక్కదనం అనుకున్నావు. ఎట్లుంటది బాయి ముహూర్తం చేసింది అనుకో, అలా బండే గాని నీళ్లు రావు. అబ్బో చాలా మంచి పంతులు ఉన్నావు. ఇల్లు ముహూర్తం చేసింది అనుకో, ఆ ఏడాది అయినా ఆ ఇల్లు పూర్తి కాదు. చాలా సంతోషం అయ్యా. మంచివి పంతులు ఏమన్నా చాలా. నేను పెళ్లి చేసింది అనుకో, ఇక పెళ్లి అయినా తెల్లారు పిల్లిటు పిల్లగాడటు అందరు నన్నే తీసుకుపోతారయ్యా. చాలా బాగుపడతారు నేను తీసుకోపోతే. చాలా బాగుపడతారు. ఇలా బాగుపడేదే ఉంది. నేను ఏం తప్పు ముచ్చట చెప్పిన అంత బరాబరే కదా. ఇక బావి తోడితేనేమో బండనేనా, ఇల్లు కడితేనేమో ఏడాది వెళ్తుందా, 2-3 ఏళ్ళు వెళ్తుందా, పెళ్లి చేసుకుంటే పిల్లగాడిట. అందు గురించే అని ఈ రకంగా బాపని పాటలు పాడుకుంటా శ్రీదొండని దగ్గర జరవస్తా ఉన్నాడు, శ్రీదొండని దగ్గర జరవస్తా ఉన్నాడు. శ్రీదొండ రాదు చెరుకు గడద కాడ కూసున్నాడా, గా రకంగా వచ్చిండు. ఆ చెరుకు గడలు కనుక అతని నెత్తిన పెట్టిండు. మరి మళ్ళీ ఎప్పటి జంగమ రూపంతో ఉన్నాడు. ఇక జంగమయ్య దగ్గర తెచ్చిండు. చెరుకు గడలు తీసుకునే జంగమయ్య అవి తీసుకున్న తర్వాత నువ్వు మాట తప్పలేదు నాయనా శ్రీదొండ, పర్వాలేదు అన్న మాట నిలబెట్టినవరా శ్రీదొండ. నీకు ఏమన్నా ఆపదొస్తే రామరాము, ఏమన్నా కష్టం వస్తే శ్రీదొండ, ఎక్కడ ఉన్నావు జంగమయ్యా, జంగమయ్యా అంట నన్ను రామరాము, నన్ను అది చెయ్యవురా చెయ్యవురా నా రాజా శ్రీదొండ, శ్రీదొండ రాజా. ఈ రకంగా చెప్పిండు శ్రీదొండ. ఇక నేను పోతున్నా అని చెప్పిండు. అరే అయ్యదంగమయ్యారో దేవదంగమయ్యారా, అయ్యదంగమయ్యారా దేవదంగమయ్యారా, గంటాల సప్పుడే గరుడల్లగా నారాడు, శంకుల సప్పుడు శంకరుడుగా నారాడు, పర్వతుండే పరమేరా పరమశాల దగ్గర, పంచాదిగిరుడల్లా చేరవస్తమున్నాడా, పార్వతుండే పంచాదిగిరులకు చేరవచ్చినాడా. మరి ఆ పార్వతి పండుకొని ఉన్నది. శంకరుడు వచ్చే వరకు మేలుకయ్యింది. అమ్మవారి పార్వతమ్మలో ఇళ్లలో ఉన్నది. ఇళ్లలో ఉన్నప్పుడు దేవా జంగమయ్య పార్వతి పండుకున్నది చూసిండు. జంగమయ్య పండుకున్నప్పుడు జంగమయ్య వెళ్ళిపోయిండు. మళ్ళీ వచ్చేవారికల్లా జంగమైన ఏడే జంగమా, పార్వతమ్మ ఏమనుకుంటది, నాదా సంగమయ్య ఎక్కడ వెళ్ళిపోవచ్చు, మరి అక్కడిక్కడ చూడబట్టే రామ రామ రామ, అక్కడ చూడబట్టే రామ రామ రామ, అక్కడ ఇక్కడ చూసే వరకు ఎక్కడ లేకబాయ సంగమయ్యా, లోగిళ్ళలో ఉన్నది పార్వతి. అయ్యా రాని వచ్చే జంగమయ్యా జంగమయ్యా, రాని వచ్చే జంగమయ్యా దేవజంగ. ఏడువేను ఓ
ఎక్కడ పోయినావు నువ్వు? ఏడి పోయినావు? ఏడికైనా వస్తున్నావు? ఎక్కడ పోయినావా? నేను పండుకున్నా చూసినావు. అట్లా మీది కురుకొస్తే వస్తుడు కాదు. నువ్వు ఏడి పోయినావు చెప్పు. నేను ఇవ్వరాగా వండుకున్నా చూసినావు. వెళ్ళిపోయినావు. ఎక్కడ పోయినావు? దేని దగ్గర పోయినావు? ఇగో నువ్వు ఎక్కడ పోయినావయ్యా? నేను వస్తూనే ఉంటే ఎక్కడ పోయినా నేను ఏడికి పోలే నీతానే ఉన్నా. కాళ్ళకంతా దుమ్ముంది. ఎక్కడెక్కడ నువ్వు దేని దగ్గర పోయినావు? అవ్వా ఎప్పుడు లేని మాట అంటావు ఎందుకమ్మా? ఎప్పుడు లేని మాట కాదు. నువ్వు ముఖమంతా ఏదో బోల బోల అయింది. కాళ్ళకంతా దుమ్ముంది. ముఖమంతా గుంజుకపోయింది. గిట్లా ఆగం అడవిలో పోయి వచ్చినట్టున్నావు అంటావు. నేనా? ఎట్లా బుద్ధి అవుతుంది నీకు? ఎట్లా బుద్ధి అవుతుంది? గిట్లనే ఇంకేమైనా కావన్నా? ఇంకెక్కువ ఏం కావాలి? చేసే శాస్త్రాలు గిట్లున్నాయి అంటావు. నీ శాస్త్రే గిట్లా. ఇక నేను ఉండ మరి ఇట్నే చేసినావు అనుకో. నేను చేస్తున్నాను. అయితే బామా పార్వతి ఆడుకోవాలి. ఇగో జంగమయ్యా, నువ్వు ఏడిపోతున్నా చెప్పవు కదా. నేను ఏడిపోయినే. సరే నువ్వు చెప్తలేవుగా. నేను నందుల మేతాలు వేయాను, నాగన్నాకు పాలు అయ్యాను. నేను నాగన్నాకు పాలు అయ్యాను. ఇక పూలు బంధు నీకు పూజా బంధు, పుట్టు బంధు ఇక పెట్టు బంధు. నేను నందుల మేతలయ్యా, నాగన్న పాలు అయ్యా. నీ సంసారం తండ్రికున్న మంది కుండల మంది బ్యాగులో ఏరుగా. ఎక్కడి అక్కడ బిర్రు కట్టుకున్నాక ఏడ కూర్చోవద్దు. గిది గిట్లా అలిగే నందేశ్వర దారా నందేశ్వర ఎన్నెల్లేంది మీ అమ్మ ఇట్లా అలిగి కూర్చుని ఏమయ్యరా? ఏమైందో ఏం చేసినావేమో నువ్వు. నువ్వు మాకు కొడుకు, నువ్వు నన్ను గట్లా అంటే ఎట్లరా? నంది దాన్ని ఒక కట్టెతో లేపాల. కట్టె కొట్టొద్దంట. ఎవరి తిప్పలు ఎవరి కొడుకు వాళ్ళకే సపోజ్ ఉంటారు. సపోర్టా ధీమా ఏమంటారు కదరా? పార్వతి దాని ముఖం నా ముఖం దిక్కు చూస్తూనే లేదు, అశాయించుకుంటుంది. ఎట్లా మూతులు ఎట్లా తిప్పుతుంది చూడగా. అయ్యయ్యో ఒక ఇప్పుడు కాదు, ఇట్లా దింపుతుంది, ఇట్లా ఇట్లా చేస్తుంది. ఎట్లా చేయాలి? దిమ్మ తిర కూస్తుంది. అలిగినవి ఎందుకే అయ్యో పార్వతి, అలిగి